హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంజిత్ ఫ్యాక్ట్స్. సో పెహల్గాం ఉగ్రవాద దాడి అది జరిగిన తీరు గురించి మనం ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఈ వీడియోలోని దాడి జరిగిన తరువాత పరిణామాలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఒకసారి చిన్న రీక్యాప్. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ డిస్ట్రిక్ట్ పెహల్గాంకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైనటువంటి టూరిస్ట్ స్పాటే ఈ బైసారన్ వ్యాలీ. 2025 ఏప్రిల్ 22 అంటే మంగళవారం నాడు బైసారన్ వ్యాలీలో సుమారు 500 మంది సరదాగా గడుపుతున్నటువంటి సమయంలోని ఎటు నుంచి వచ్చారో తెలియదు కానీ టూరిస్టులను చుట్టుముట్టి, అలాగే వాళ్ళని ఎస్పెషల్లీ మగవాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క ఐడీలు, ఆధార్ కార్డులు చెక్ చేస్తూ, అందులో ముస్లిమ్స్ అయితే విడిచిపెట్టి ముస్లిం కానటువంటి వారిని వారి కుటుంబ సభ్యుల కళ్ళెదురుగుండానే అతి కిరాతకంగా పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి చంపేశారు. ఈ మారణహోమంలో మొత్తం 26 మంది ప్రాణాలు విడిచారు. అందులోని 2 విదేశీయులు, ఒకరు నేపాల్, అలాగే ఇంకొకరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందినటువంటి వారు. 2 స్థానికులు కాగా మిగిలిన వారు వేరే వేరే ప్రాంతాల నుంచి టూరిజం కోసం వచ్చిన వాళ్ళు. అయితే ఈ ఘటనలోని మనం ఒక అన్నోన్ హీరో గురించి తెలుసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్. అతనే పోనీవాలా సయ్యద్ అదిల్ హుస్సేన్ షా. పోనీ అంటే చిన్న గుర్రం, పొట్టిదనమాట. సో ఆ గుర్రాన్ని నడిపేటువంటి వారిని పోనీవాలా అని అంటారు. సయ్యద్ అదిల్ హుస్సేన్ షా అన్న అతను ఒక ముస్లిం. అయితే ఈయన తలుచుకుంటే అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడొచ్చు, ఎందుకంటే వాళ్ళు ముస్లింస్కి ఏ హాని తలపెట్టలేదు. అయినప్పటికీ కూడా ఎంతో ధైర్య సాహస, ఎంతో వీరోచితంగా టెర్రరిస్టుల చేతిలోని గన్నులు లాక్కోవడానికి ట్రై చేస్తూ ఆ ప్రయత్నంలోని ప్రాణాలు విడిచాడు ఫ్రెండ్స్. తన ప్రాణాలు పోతాయని తెలిసినా సరే ఎదుటివారి ప్రాణాలు కాపాడాలని చూశాడంటే ఈయన నిజంగా భారతీయ సైనికుల్లా అనిపించాడు ఫ్రెండ్స్. సయ్యద్ అదిల్ హుస్సేన్ షా అమర్ రహే. ఉగ్రదాడికి నిరసిస్తూ కాశ్మీర్లోని పట్టణాలు పల్లెలు అని తేడా లేకుండా మొత్తం ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. గత 35 ఏళ్లలో తొలిసారిగా కాశ్మీర్లోని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శ్రీనగర్ లోయ ప్రాంతాల్లోని మొత్తం జనాలందరూ కూడాను బంద్ పాటించారు ఫ్రెండ్స్. ఇది నిజంగా చెప్పుకోదగ్గ విషయం. అటు అధికార పక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్, అలాగే విపక్షమైనటువంటి పీడీపీ, ఈ రెండింటి ఆధ్వర్యంలో కూడా శ్రీనగర్ మరియు లోయ ప్రాంతాల్లోని పలు చోట్ల శాంతియుతంగా ర్యాలీలు కూడా నిర్వహించారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ గారు వెంటనే అతని యొక్క పర్యటనని అకస్మాత్తుగా రద్దు చేసుకుని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే పలువురు నాయకులు అలాగే అధికారులతోటి తదుపరి కార్యాచరణ గురించి సమీక్షించారు. అలాగే ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశం పైన పలు ఆంక్షలు విధించారు. అందులో ప్రధానమైనది సింధు నది జలాల ఒప్పందం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేంటి ఈ సింధు నది జలాల ఒప్పందం అని కానీ చూసినట్లయితే, సింధు నది భారతదేశం పాకిస్తాన్ 2 భూభాగాల్లో కూడా ప్రవహిస్తున్నటువంటి నది. అలాగే ఈ నది యొక్క నీరు విషయంలోని పాకిస్తాన్కి భారతదేశానికి తరచూ గొడవలు జరుగుతుండేవి. కాబట్టి 1960వ సంవత్సరంలోని ఒక అగ్రిమెంట్కి వచ్చినాయి అనమాట. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది ఉపనదుల్లోని తూర్పు వైపు ప్రవహించేటటువంటి రావి, బియాస్, సట్లస్ నదులని ఉపయోగించుకోవడానికి భారతదేశానికి హక్కు కలిగింది. అలాగే సింధు నది ఉపనదుల్లో పశ్చిమ వైపు ప్రవహించేటటువంటి జీలం, చీనాబ్ నదుల యొక్క నీటి వినియోగం పైన పాకిస్తాన్కి హక్కులు తగలబడ్డాయి. అలా అని పశ్చిమ వైపు ప్రవహించేటటువంటి నదుల యొక్క నీటిని భారతదేశం పరిమితంగా వాడుకోవచ్చు, కానీ ఆ నీటిని పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లకుండా చేయడం, అంటే డ్యాములు కట్టడం, ఇలాంటివి మాత్రం చేయకూడదు అనమాట. జీలం నదికి ఉపనది అయినటువంటి కిషన్ గంగ పైన మన భారతదేశం జల విద్యుత్ కేంద్రాన్ని కట్టడం పైన పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని వరల్డ్ బ్యాంక్ వరకు కూడా తీసుకెళ్లింది. అయితే భారత్కి పాకిస్తాన్కి 3 సార్లు యుద్ధం, అంటే 1965, 1971, 1999లోని యుద్ధ వాతావరణం ఏర్పడి, అలాగే పరిస్థితులు ఉద్రిక్తంగా మారినప్పటికీ కూడాను ఈ సింధు నది జలాల ఒప్పందంలో మాత్రం ఏ మాత్రం కూడాను డిస్టర్బ్ అవ్వలేదు. అయితే తాజాగా భారతదేశం ఈ ఒప్పందం నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. కాబట్టి ఇంకా సింధు నది, దాని యొక్క ఉపనదుల యొక్క నీటిని భారతదేశం తన ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు. అంటే సింధు నది యొక్క ఉపనదులు పాకిస్తాన్లోకి వెళ్లకుండా భారతదేశం దాని స్వేచ్ఛగా డ్యాములు కూడా కట్టుకునేటువంటి అవకాశం ఉంది. అప్పుడు పాకిస్తాన్ దేశానికి నీటి కష్టాలు మొదలవుతాయి. అలాగే జల సంక్షోభంలో ఇరుక్కున్నా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. పాక్ పౌరులకు జారీ చేసేటటువంటి SVES వీసాలని జారీని నిలిపివేశారు. అలాగే ఆల్రెడీ ఇష్యూ చేసినటువంటి వీసాలని రద్దు చేశారు. ఓకే, అయితే SVES వీసా అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్. మతపరమైనటువంటి సామరస్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించబడి జారీ చేసినటువంటి వీసాలు అవి. అయితే ఈ వీసా పైన భారత్లో పర్యటిస్తున్నటువంటి పాకిస్తాన్ జాతీయుల్ని 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. భారత్ పాకిస్తాన్ మధ్య రాకపోకలు జరుగుతున్నటువంటి పంజాబ్లోని అటారీ సరిహద్దుని వెంటనే మూసివేసింది. అయితే ఈ సరిహద్దు గుండా పాకిస్తాన్లోకి వెళ్ళినటువంటి భారతీయ పౌరుల్ని మే 1లోగా ఖచ్చితంగా వెనక్కి వచ్చి తీరాలని ఆదేశించింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఉన్నటువంటి రక్షణ మరియు త్రివిధ దళాల యొక్క సలహాదారులు, వారి యొక్క 5 అసిస్టెంట్ సిబ్బందిని కూడా బహిష్కరించింది. వీరందరూ కూడా వారం రోజుల్లోగా ఖచ్చితంగా భారత్ను విడిచి వెళ్ళిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఉన్నటువంటి భారత హైకమిషన్లోని రక్షణ మరియు త్రివిధ దళాల యొక్క సలహాదారులు, అధికారులను కూడాను ఉపసంహరించుకుంది. ఇరు దేశాల్లో ఉన్న హైకమిషన్లోని 55 మంది సిబ్బంది ఉంటే దాన్ని 30 మందికి కుదించింది. అయితే మన భారతదేశం పాకిస్తాన్ పైన ఆంక్షలు పెట్టడం వల్ల పాకిస్తాన్ కూడా భారతదేశం పైన నామమాత్రపు ఆంక్షలు పెట్టింది.
అంటే పాకిస్తాన్ గగనతలంపై నుంచి భారత విమానాలు ఏవి వెళ్ళకూడదని, పాకిస్తాన్లో భారతీయ పౌరులు వెంటనే ఖాళీ చేయాలని, అలాగే SVES వీసాలు కూడాను రద్దు చేస్తున్నట్లు ఈ విధంగా ప్రకటనలు అనేవి జారీ చేసింది. అయితే పాకిస్తాన్ కొంచెం గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ భారత్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు పాకిస్తాన్కి ఎంతో కొంత నష్టాన్ని చేకూర్చాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. జై హింద్, జై హో భారత్.